కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నేతృత్వంలో మల్లవరం డ్యాం వద్ద గుండ్లకమ్మ నదికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంతనూరుపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో గాలి, నీరు, భూమి కలుషితం కావడం వల్ల చిన్న వయసులోనే క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలను పాడు చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయాలని, అడవుల శాతం పెంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. కేవలం ఆర్థిక సంపాదన మాత్రమే అభివృద్ధి కాదని, పర్యావరణాన్ని రక్షించుకోవడం అంతకంటే ముఖ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇచ్చేసిన మాజీ కలెక్టర్ డి శ్రీనివాసులకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ హరితహారం కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కావూరి వాసు, మల్లవరం శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షుడిని. ఇక్కడ మల్లవరం గ్రామంలో 2019 నుంచి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టి ఈ భగవంతుని సన్నిధిలో శ్రీవారి వనం అనే కమిటీ పేరుతో కొన్ని వందల మొక్కలు నాటాము. ఈ మధ్య లెక్కేసుకున్నాం, 400 పైచిలకు వృక్షాలుగా తయారైనవి. ఈరోజు 179 మొక్కలు తెచ్చాము, నాటుతున్నాము. మన సంతనూరుపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు రావడం జరిగింది. వారితో పాటు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గారైన మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. గుండ్లబమ్మేశ్వరం నుంచి గుండాయిపాలెం వరకు ఈ గుళ్ళకమ్మ నదీ తీరాన ఇరువైపులా మొక్కలు నాటుదామని, దేవతా వృక్షాలు నాటుదామనే ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది మన ఈ గుళ్ళకమ్మ ఒడ్డున మన మల్లవరం శ్రీవారి వనంలో నాటడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాము. మేము చాలా కష్టపడి మొక్కలు నాటాము. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు అభినందిస్తున్నారు. అలానే ప్రతి వారు తలా ఒక మొక్క నాటి తల్లికి వందనం ఒక మొక్క అని మోడీ గారు కూడా పిలిపించారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను. అది పర్యావరణం దెబ్బతింటానికి కారణము ప్లాస్టిక్ అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్లాస్టిక్ను కూడా వాడటం నిషేధం చేయాలి. ప్రజలు కూడా చాలా తెలివిగా ప్లాస్టిక్ని వాడకుండా ఏ విధంగా మనం బ్రతకగలం, ప్రతిరోజు ఏ విధంగా ప్లాస్టిక్ రహితంగా ఎలా మనం జీవనం గడపగలమో ఆలోచించుకొని దాన్ని తగ్గించుకుంటే భావితరాలు కూడా మనకి చాలా భావితరాల వారికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఈరోజు మీథేన్ వాయువులు కూడా కార్బన్ డైఆక్సైడ్తో పాటు సరి సమానంగా మీథేన్ వాయువులు కూడా రిలీజ్ అవుతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమలు కానీ,
అది గేదెల పరిశ్రమ, పౌల్ట్రీలు కానీ, గేదెలు కానీ, ఇంకా పందుల పెంపకం అని రకరకాల పెంపకాల వలన ఈ మిథేన్ వాయువులు గాలిలో కలుస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడు, మిథేన్ వాయువులు కలిసి మానవ జీవితాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. కాబట్టి మనం మొక్కలు పెంచితేనే ఆక్సిజన్ డెవలప్ అవుతుంది, ఈ మిథేన్ని, కార్బన్ డైఆక్సైడ్ని కంట్రోల్ చేయగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తలా ఒక మొక్కగా నాటి భవిష్యత్తుకి పునాదులు వేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా పెద్దలు మాజీ కలెక్టరు డి శ్రీనివాసులు గారు మా ఫ్యామిలీకి చాలా మిత్రులు. ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి మల్లవరం డ్యామ్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈరోజు మన ఎన్వైర్న్మెంటు అన్నీ డిగ్రేడ్ అవుతున్న విషయం మనం గమనించాలి. మనకి ఫ్రీగా వచ్చేది వాటరు, ఎయిరు అవి కూడా పొల్యూట్ అయిపోయి మనకు ఎక్కడ లేని జబ్బులు రావటము ఈరోజు అందరూ అంటూ ఉంటారు. ఊర్లలో వెళ్తూ ఉంటే చిన్నపిల్లలకి 30 ఏళ్ళకి క్యాన్సర్ అంటున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటిదంటే ఇలాంటి ఈ పొల్యూషన్ వల్లనే, ప్లాస్టిక్ వాడటం వల్లనే, దాని తర్వాత ప్రతి విషయంలో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కావటమే. దీనికి మనం ఇది వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేని ఈరోజు మనము గుర్తించుకొని ప్రతిదీ అంటే వాటర్ క్లీన్గా ఉంచటము, ఎయిర్ పొల్యూట్ కాకుండా, మన సాయిల్ పొల్యూట్ కాకుండా మనం వెళ్ళాలి. మీకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఒక ప్లాస్టిక్ లోపల మనము గ్రౌండ్లో పడేస్తే దాన్ని డీగ్రేడ్ కావడానికి ఎన్నో సంవత్సరాలు పడతాయి, లక్షల సంవత్సరాలు పడతాయి. ఇలాంటివన్నీ చేసి చివరికి మనం గమనించాల్సింది ఏంటిదంటే ఈ పొల్యూషన్ దీనివల్ల మనకే ఇబ్బంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఈ మంచి కార్యక్రమానికి అంటే చెట్లు నాటితే పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. అలాగనే ప్లాస్టిక్స్ వాడటం మానేయాలా. అదేవిధంగా వాటర్ని ఈ సివేజ్, గియేజ్ అంతా రెయిన్ వాటర్ ఎక్కువ వచ్చే విధంగా మనము చెట్లు నాటితే వాటర్ కూడా పెరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. ఈ మధ్య మన ఇండియాలో కూడా ఫారెస్ట్ ఇంత కవరేజ్ తగ్గుతుంది. ఇవన్నీ ఏంటిదంటే రాబోయే తరాలకి చాలా ఇబ్బందికరమైన విషయం. ఈరోజు ఏంటిదంటే మనం సంపాదనలో ఏదో 2 రూపాయలు వస్తున్నాయి, డెవలప్మెంట్ అనుకుంటున్నాం. కానీ డెవలప్మెంట్తో పాటు డెవలప్మెంట్ కన్నా ముఖ్యం మనం ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేసే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి ప్రోత్సహించడానికి, ప్రజలకి అవేర్నెస్ తీసుకునడానికి మాజీ కలెక్టరు డి శ్రీనివాసులు గారు రావటం నాకు చాలా సంతోషంగా, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన గ్రామ కమిటీ పెద్దలందరికీ, పనిచేసినటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి జిల్లాలో మరి ఎస్ఎన్ పాడు అంటే నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. అప్పుడు తవనం చెంచయ్య గారు ఉండేవారు నేను ఉన్నప్పుడు. ఈరోజు నాకు మరి ఆత్మీయులు వాళ్ళ ఫాదర్తో నాకు కలిసి పనిచేసేటటువంటి సౌభాగ్యం ఒకటి దొరికింది. దానం గారు, స్వర్గీయ దానం గారు, వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి కుమారుడు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం అనేటటువంటిది ఇది యాదృచ్ఛికమో అదృష్టమో మీకు అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి నూక్ అండ్ కార్నర్లో తిరిగి ఎవరైతే రియల్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ అందే విధంగా వారు పనిచేస్తున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచం అంతటా కూడా గ్రీన్ బెల్ట్, గ్రీన్ కవర్ కావాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాలు చేపట్టేటటువంటి రోజు. ఇది యుఎన్ఓ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్. స్టాక్హోమ్లో 1972లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము పర్యావరణాన్ని పరిరక్షించుకోవటమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, మానవాళి ఎర్త్ ప్లానెట్ మీద జీవించడానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్ లైఫ్ను మనము దీన్ని ఉద్దేశించడం జరిగింది. ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున ఇది దేవాదాయ శాఖలో ఒక విభాగం. మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నాకు ఈ పదవి ఇవ్వటం అనేటటువంటిది, ఈ బాధ్యత ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. వారి ఆదేశాల మేరకు, వారి ఆశయాల మేరకు మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పనిచేయటం అనేటటువంటిది. అందుకే మీకు ఎవరికో ఇమ్మన్నాను. సో నాకు ఈరోజు శ్రీవారి వనం ఇక్కడ యూత్
పెద్దలందరూ కూడా కలిసి ఈ వనాన్ని డెవలప్ చేయటం అనేది జరిగింది. దేవతా వృక్షాలు ఈరోజు గుండ్లకమ్మ నది పక్కన ఈ జిల్లాకి ఏదైతే జీవనది అయిందో మరి ఆ జీవనది ఈరోజు ఇరుపక్కల కూడా కుంచుకొని పోతుంది. ఎక్కడ చూసినా కూడా దుర్గంధం. అద్దంకి దగ్గర చూస్తే అసలు ఒక 5 నిమిషాలు కూడా ఆ రివర్ పక్కన నిలబడలేము మనం. అంత డ్రైనేజీ, ప్లాస్టిక్, టౌన్లో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా అక్కడికి వచ్చేసి ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా అక్కడ స్టోర్ అయినాయి. ఇది పేరుకు వృక్షాలు నాటడమే కానీ రివర్ను మనం క్లీన్ చేసుకోవటం కూడా మన బాధ్యత అనేటటువంటిది కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా నిలబడడానికి కార్యక్రమం ఈరోజు టోకన్గా లాంఛనప్రాయంగా మీ గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రారంభించుకోవటం జరిగింది. మీరందరూ కూడా సహకరిస్తే ఈ నదీ తీరం వెంబడి కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి మన వేదాల్లో కానివ్వండి, సంస్కృతిలో కానివ్వండి ఒక 27 వృక్షాలని దేవతా వృక్షాలుగా విభజించడం అనేటటువంటి జరిగింది. వ్యాస మహర్షి స్కంద పురాణంలో ఏ చెట్లు నాటాలి, ఏ దేవుడికి అది ప్రీతిపాత్రమైందని చెప్పేసేటటువంటిది కూడా నిర్దేశించడం జరిగింది. ఆ 27 చెట్లలో భాగంగా ఈరోజు దేవతా వృక్షాలను ఇక్కడ నాటుకున్నాం. కాబట్టి ఈ ఆలయ కమిటీ వారికి, ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రామ కమిటీకి, గ్రామ పెద్దలకి, యూత్కి అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభివందనలు.